ఎన్నికలకి ముందు మీరు పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు బీసీలకి టికెట్లు ఇవ్వరా అని చెప్పేసి మీరు ఒక వర్డ్ యూజ్ చేయడం జరిగింది. బీసీలకు టికెట్లు ఇవ్వరా అని నేను అన్నానా? మొదటి నుంచి అంటున్నాం. వ స సరియైన ప్రాతినిధ్యం కావాలి, ఉంటే మంచిది. సమాజంలో అందరున్నారని. నేనేదో బీసీల కోసమే మాట్లాడినా అని అనడం సరే ఓకే. అంటే అన్నాం. కాంగ్రెస్ ఒక్క పార్టీ నిమిషం, కూడా ఇది ఒక్క వరకు నిమిషం, ఈ ఒక్క అంశాన్ని నిమిషం, లేవనెత్తింది. ఒక్క నిమిషం. ఆ, ఏ ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఒత్తిడి అవసరం. ఒత్తిళ్ళు అన్యాయం జరుగుతున్న చోట ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందనేది మనం గుర్తించాలా. ఆ విషయం లోపట అన్యాయం జరుగుతున్నదనేది తీసుకురావడానికి చెప్పిన విషయం. ఆ! కానీ ఏ ఒక్కరికో లాభం చేయమని పోరాటం చేసింది కాదు. అందుకే మా ఏమన్నాం? ఒత్తిడి, ప్రజాస్వామ్యంలో ఒత్తిడి. ఒత్తిడిలో ఏంటిది? పార్టీలో ఉన్న అందరూ కలిసి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఒక పొన్నాల లక్ష్మి ఏంలే, పార్టీలో బీసీ నాయకులందరూ కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో తీర్మానం చేశాం. చాలా సీట్లు ఇయ్యాలని. ఆ! అది గాకుండా క కే మన కేంద్ర పార్టీ నాయకత్వం వాళ్ళ రిజల్యూషన్ పాస్ చేశారు. దాని ప్రకారం ఇచ్చారా? వీళ్ళు ఒప్పుకున్నారు. పార్లమెంట్‌కు 2 బీసీల సీట్లని. 34 రావాలా? ఇచ్చారా? ఇవ్వలేదు కదా! అగో అదే బీసీ డిక్లరేషన్ చేసిన కామారెడ్డి ఏరియాలో బీసీలకు ఏమైనా ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారా? లేదు. అటే ఉన్నట్టు పోయారే. అందుకోసం ఏదో తూతూ మంత్రంగా చేసి ఆ పూట నమ్మించడానికి చేసే ఎత్తుగడలు తప్ప న్యాయం జరగట్లేదని ఎప్పుడైనా అంటారు. న్యాయం కోసం పోరాడే వాళ్ళు ఎప్పుడైనా అంటారు. అది. రైట్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఒకరు రీసెంట్ గా బీసీ డిక్లరేషన్ తీసుకుని తీర్మానం చేశారు కదా ఆయన. అంటే బీసీ నినాదం ఎత్తుకుంటున్నారు ఆయన. సో హ్మ్. ఆయన గురించి ఏం చెప్తారు? సరే ఇప్పుడు ఈ ఈ ఒత్తిడి కావాలని నేను మొదలే అన్నాను. ఆ ఒత్తిడికి అనుగుణంగా గతంలో ఎన్నో సార్లు సమావేశాలు పెట్టాం. ఈరోజు కూడా మళ్ళా కొంతమంది ఓ సమావేశం పెట్టారు. తప్పేముంది అందులో? ఓకే. న్యాయం జరగట్లేదనేది కదా! ఆ! ఆహ్, మా ఏంటిది ప జనాభాకు అనుగుణంగా ఆ! హ్మ్. మా వాటా రావాలని కోరుకోవడం తప్పు కాదు కదా! అది ఎప్పుడో అప్పుడన్నారు, ఇప్పుడన్నారు కదా! ఎప్పటికీ అంటూనే ఉన్నారు. కానీ జరగట్లేదు. అదే బాధ. సరే అవకాశం వచ్చింది వీళ్ళు కోసం కూర్చున్నారు. ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఏ ఒక్క నాడు ఆగలేదది. కానీ అది కార్యరూపం దాల్చట్లేదు. వచ్చిన ప్రాబ్లమ్ అది. రైట్ సార్. అయితే లాస్ట్ అండ్ ఫైనల్ క్వెషన్. మూసీ నది ప్రక్షాళన ఏదైతే ఉందో దానికి 1500 కోట్లు రిలీజ్ చేశారు మొన్న మధ్య. హ్మ్. హ్మ్. సో ఏంటి అంటే ఆల్మోస్ట్ 55 కిలోమీటర్స్ ఉన్న మూసీ నది ఈ 1500 కోట్లు అసలు ఏ మాత్రం సరిపోతుంది. అండ్ అంటే వీళ్ళు డిక్లేర్ చేసింది ఎంత? 1,50,000 కోట్లు. హ్మ్. హ్మ్. కానీ వీళ్ళు ఇప్పుడు ఫస్ట్ అలాట్ చేసింది మాత్రం 1500 కోట్లు మాత్రమే. హ్మ్. అండ్ మూసీ నదికి సంబంధించి చుట్టూ అంటే దాని చుట్టూ ఆల్మోస్ట్ 400 నుంచి 500 వరకు అక్రమ కట్టడాలు ఉన్నాయి. సో వాటినన్నిటిని తీయించాలంటే కూడా చాలా డబ్బు ఖర్చవుతుంది. హ్మ్. సో ఏంటంటే అసలు అవుతుందంటారా ఈ ప్రక్షాళన అనేది? ఇప్పుడు వ ఎన్విరాన్మెంట్‌ని కాపాడుకోవడం, హ్మ్. సుందరీకరణ చేయడం, ఆహ్, పెట్టుబడులు అధికంగా రావడానికి మంచి పట్టణం అని అనిపించుకోవడానికి చేసే ప్రయత్నాలు ఎప్పుడూ జరుగుతాయి. ఇవాళ కొత్తగా. హ్మ్. కానీ 2,91,000 కోట్ల బడ్జెట్ ప్రతిపాదించినా చివరికి ఎంత ఖర్చు పెడతామో మనకు తెలుసు. మొదలు 50,000 కోట్లు, 1,00,000 కోట్లు, 1,50,000 కోట్లు. ఆ! అదే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ తిరిగా. మొదలు 2009 తర్వాత 4,000 పైసలకు. ఆ! సరే అంటే ఇవన్నీ వాళ్ళన్నట్టుగా లంకెబిందెలు కోసం చేస్తున్నట్టు అనుకోవాలా? మేబీ. సాధ్యమవుతుందా? గతంలో ప్రతిపాదించిన అంశాలు పూర్తి చేయడానికి ఏం, మీ మీరు చేస్తామని ఎందుకు చెప్పట్లేదు? ఇవాళ కొత్తగా ఏదో మొదలుపెట్టినట్టు చేస్తున్నారు. ఇప్పటివరకే టీఆర్ఎస్ ప్రభుత్వమే మొదలుపెట్టింది. ఆ? ఆ మొదలుపెట్టింది ఇంకా పనులు జరగాల్సిన అవసరం ఉంది. వాటి ప్రస్తావన లేదు. ఎట్లాగో తీసుకురారు. ఎందుకంటే వాళ్ళకు రేట్ వస్తుంది. మనం మాట్లాడితే ఈ మీడియాలో బాగా వస్తుంది కాబట్టి ఆ మాట మాట్లాడరు. కానీ మీరు 50,000 కోట్లేంది, 1,00,000 కోట్లేంది, 1,50,000 కోట్లేంది, 1,500 కోట్లు పెట్టుడేంది? ఆ? ఈ 1,500 కూడా గతంలో ప్రతిపాదించి కొనసాగుతున్న పనులకు ఖర్చు పెట్టడానికే కదా! అది అందులో భాగంగా కదా! మీరనే దాంట్లోనే అంతర్భాగంగా గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలే కదా! అందుకోసం ఇది నమ్మబలికే వ్యవహారం అంతే తప్ప ఇంకేం లేదు. అవ్వదంటారా? అవ్వదని ఎందుకంటాను? అవ్వదని ఎందుకంటాను? బడ్జెట్ ఉందా?
ఇప్పుడు నడిచే సంక్షేమ కార్యక్రమాలకే డబ్బు ఇవ్వట్లేదు. అవును. కొత్త దానికి ఈ రకంగా ఏషాలేసి మాట్లాడుతున్నారు. మరి 1,50,000 కోట్లు రాష్ట్ర బడ్జెటు 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, లేకుంటే 7 సంవత్సరాలు కావచ్చు. అది సాధ్యమవుతుందా? రైట్ సార్. బడ్జెట్ లో ఎక్కడ కూడా నిరుద్యోగులకు సంబంధించిన అంటే యూత్ డిక్లరేషన్ కి సంబంధించిన ఒక్క అంశం లేవనెత్తలేదు. అలాగే ఈ ఇగో ఉద్యమకారులకి సంబంధించిన మీరు ఏదో తృప్తి పడతారు. అసెంబ్లీలో మాట్లాడినంత మాత్రాన అయిపోతది అని. ఏ? మాట్లాడని 420 హామీలు కదమ్మా! ఆ! అన్నిటి గురించి మాట్లాడుతున్నారా? లేదు. మరి దేని గురించి ఇచ్చారు? ఏదో 2, 3 చిన్నగా పెట్టారు. ఆ! మిగతాయి ఆఫ్ చేశారు. అది కూడా గతంలో తీసుకున్నాయి ఆఫ్ చేస్తే ఇవాళ ఇవ్వగలుగుతున్నారు. ఆ! ఇదైతే చూసాము మనం. అందుకోసం ఇదంతా డంబాచారం అంతే ఇంకేం లేదు.